హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,957 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 535 పాయింట్స్ గెయిన్ అయ్యి 75,901 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మన పోర్ట్ఫోలియోలో కొంచెం నెగిటివ్ రిటర్న్స్ చూసుంటాం. దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి స్మాల్ క్యాప్స్ ఆల్మోస్ట్ 2% వరకు కరెక్ట్ అయ్యాయి. అండ్ మిడ్ క్యాప్ కూడా అదే విధంగా కొంచెం స్లైట్గా కరెక్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ నుంచి నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ వరకు గెయిన్ అయిన నిఫ్టీ ఆఫ్టర్ 2:30 తర్వాత సడన్గా 180 పాయింట్స్ డౌన్ అయింది. ఈరోజు టాప్ గెయినర్స్ అన్నీ మ్యాక్సిమం ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచే ఉన్నాయి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి నిన్న ఈవినింగ్ రిలీజ్ అయిన ఆర్బీఐ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఆర్బీఐ మార్కెట్లోకి లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేయడానికి 60,000 crores ఓఎంఓ పర్చేస్ ద్వారా అండ్ వేరియబుల్ రేట్ రిపో ద్వారా 50,000 crores అండ్ నెక్స్ట్ 6 months యూఎస్డీ అండ్ ఐఎన్ఆర్ స్వాప్ ఆప్షన్స్ కండక్ట్ చేస్తామని నిన్న ఈవినింగ్ వచ్చిన ఈ రిపోర్ట్ వల్ల ఈరోజు మార్నింగ్ బ్యాంకింగ్ సెక్టర్ అంతా కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎఫ్ఐఐ అండ్ డిఎస్ డేటా చూద్దాం. నిన్న మార్కెట్లో ఎఫ్ఐఎస్ మోర్ దెన్ 5,000 crores సెల్ చేశారు. ఈరోజు మార్నింగ్ ఉన్న మూమెంటం చూసి ఎఫ్ఐఎస్ ఏమైనా కొంచెం తక్కువ సెల్ చేస్తున్నారు అండ్ పాజిటివ్లోకి వస్తున్నారు అనుకున్నాను. కానీ ఆఫ్టర్ 2:30 తర్వాత మార్కెట్ ఫాల్ చూసి మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్ సైడే ఉంటారని అనుకుంటున్నాను ఈరోజు కూడా. నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ లిస్టింగ్ డేట్ అనౌన్స్ చేశారు. January 29th ఇది మార్కెట్లో వచ్చి లిస్ట్ అవుతుంది. ఈ లిస్ట్ అయిన తర్వాత ఇది సెకండ్ లార్జెస్ట్ హోటల్ బిజినెస్ అవుతుంది. ఈవీ ఎబిటాగా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్గా లిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈరోజు ఫార్మా స్టాక్స్ అన్నీ కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాయి అండ్ ఎక్కువగా ఫాల్ అయ్యాయి. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి ఈరోజు ట్రంప్ కంప్యూటర్ చిప్స్ మీద అండ్ ఫార్మాసిటికల్స్ మీద అండ్ అల్యూమినియం అండ్ కాపర్ మీద టారిఫ్లు పెంచుతానని చెప్పారు. టారిఫ్లు స్టాప్ చేయాలి అంటే యూఎస్లో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బిల్డ్ చేయాలి, లేకపోతే 2.5% టారిఫ్లు పెంచుతామని చెప్పారు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి. కెనరా బ్యాంక్ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, అలాగే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా డిక్రీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ గుడ్ రిజల్ట్స్, కానీ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఈరోజు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐఏఎఫ్ఎల్ ఫినాన్స్ మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తుందని వచ్చిన న్యూస్తో మార్నింగ్ చాలా డీప్గా కరెక్ట్ అయిన ఐఏఎఫ్ఎల్ లేటర్ ఆన్ కొంచెం రికవర్ అయ్యి న్యూట్రల్ ఆర్ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ 47% అప్సైడ్కి మూవ్ అయింది. రెవెన్యూ కూడా 29% అప్సైడ్కి మూవ్ అయింది అండ్ ఎబిటా కూడా 35% మూవ్ అయింది. కానీ మార్జిన్స్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. అందుకే ఈరోజు 11% వరకు కేన్స్ టెక్నాలజీ కరెక్ట్ అయింది. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఓవర్ వాల్యుయేషన్ వల్ల లాస్ట్ 1 month నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూనే ఉంది. నెక్స్ట్ వచ్చి జూబ్లెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ 80% అప్సైడ్కి మూవ్ అయింది. రెవెన్యూ 9% అప్సైడ్కి మూవ్ అయింది. అలాగే ఎబిటా కూడా 44% అప్సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ కూడా గుడ్ మార్జిన్స్. ఓవరాల్ రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్. సో స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది. నోమోరా బాలకృష్ణ ఇండియాకి న్యూట్రల్ టు బై రేటింగ్ టార్గెట్ అప్గ్రేడ్ చేస్తూ టార్గెట్ ప్రైస్ 3 to 4 అనౌన్స్ చేశాయి. దీనికి రీజన్ వచ్చి FY26 వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.